మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది. ఏకపక్షంగా సాగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైనటువంటి వైఫల్యం చెందినట్టు కనిపించింది. అసలు ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలేంటి? ధోని లేని లోటే సిఎస్కే ఓటమికి కారణమైందా? రకరకాలుగా వస్తున్నటువంటి కామెంట్స్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. రాజస్థాన్ రాయల్స్ సిఎస్కే మ్యాచ్‌లో ప్రధానంగా సిఎస్కే ఓడిపోవడానికి కారణం ఏమని చెప్పొచ్చు? మీరన్నట్టు ధోని లేకపోవడం ఒక్కటే కారణం అని నేను అనను. అది కూడా ఒక కారణం. ఎందుకంటే ధోని ప్రెజెన్స్ ఏంటంటే ఆ టీమ్‌కి ఒక కామింగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇస్తది. ఆన్ ద ఫీల్డ్ గాని కనీసం డగౌట్‌లో ఉన్నా కూడా ధోని ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఆ టీమ్‌కి. ఎందుకంటే ధోని లేకుండా ఆ టీమ్‌ని మనం అసలు ఊహించే పరిస్థితి కూడా ఉండదు. సో కనీసం డగౌట్‌లో కూడా లేకుండా ధోని డిడ్ నాట్ ట్రావెల్ టు గౌహటి. మ్యాచ్ వేదికగా అతను వెళ్ళలేదు. గాయమైనా కూడా గతంలో గాయం ఉన్నా ఏదున్నా సరే అతను టీమ్‌తో పాటు ఉండి అతని గైడెన్స్ దొరికేది. అది ఒక్క కారణం మాత్రమే. అదే మెయిన్ రీజన్. ఒక ప్లేయర్ వల్లే ఓడిపోయారు, లేకపోతే ఒక ప్లేయర్ లేకపోవడం వల్ల ఓడిపోవడం అలాంటిదేం ఉండదు. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఇంకోటేంటంటే వాళ్ళు టాస్ ఓడిపోవడం. టాస్ ఇప్పుడు మీరు ఇంతవరకు 3 మ్యాచ్‌లు జరిగితే 3 మ్యాచ్‌లు కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. టాస్ గెలిచిన టీమ్స్ అన్నీ కూడా బౌలింగ్ తీసుకున్నారు. చేజ్ చేస్తూ గెలిచారు. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా ఎందుకు టాస్ అంత ఇంపార్టెంట్ అయిందంటే వర్షం పడింది అక్కడ. ముందు రోజు పడింది. మ్యాచ్ రోజున కూడా వర్షం పడింది. దానివల్ల పిచ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ కవర్డ్ పిచ్ ఉంది. పిచ్ మీద వాళ్ళు కవర్స్ ఏసి ఉంచారు. దానివల్ల మాయిశ్చర్ ఉంది పిచ్‌లో. మాయిశ్చర్ వల్ల అటు ఫాస్ట్ బౌలర్స్ గాని, స్పిన్నర్స్ గాని చాలా హెల్ప్ దొరికింది. ఇంతవరకు మనం ఫస్ట్ 2 మ్యాచెస్‌లో ఏంటంటే ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్స్ చూసాం. కానీ ఇక్కడ దేర్ వాస్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ బౌలర్స్. కానీ మెల్లగా ఏంటంటే ఒకసారి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత పోను పోను పిచ్ ఈజ్ అవుట్ అయింది. దానివల్ల సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు రాజస్థాన్‌కి అంత ఇబ్బంది కాలేదు. బట్ ఫస్ట్ వెన్ చెన్నై బ్యాటెడ్ అప్పుడు డెఫినెట్‌లీ దేర్ వాస్ లాట్ ఆఫ్ జ్యూస్ ఇన్ ద పిచ్. దానివల్ల వాళ్ళు సఫర్ అయ్యారు. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే చెన్నై వాళ్ళ అప్రోచ్. వాళ్ళ కెప్టెన్ రుతురాజ్‌తో సహా చాలా ర్యాష్ షాట్స్ ఆడారు. నో డౌట్. ఇప్పుడు మనం వరల్డ్ కప్‌లో చూసాము. ఇటీవల కాలంలో చాలా అగ్రెసివ్ ఇంటెంట్‌తో ఆడుతున్నారు. కానీ అక్కడ పిచ్ కండిషన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఇట్ ఈస్ నాట్ ఎ 200 పిచ్. 200 స్కోర్ వచ్చే పిచ్ కాదు. దాని మీద కాస్త ఆచితూచి ఆడుంటే, కొంచెం షాట్ సెలక్షన్ కరెక్ట్‌గా చేసుంటే, పవర్ ప్లేలో 4 వికెట్లు పోగొట్టకుండా ఉంటే, వాళ్ళ పొజిషన్ ఏమైనా బాగుండేది. ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ అండ్ వాళ్ళ బౌలింగ్ వీక్‌నెస్ ఎలాగో మనకు తెలిసిందే. అది కూడా నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌పోజ్ అయింది. సో, ఈ 4 కారణాల వల్ల ఓడిపోయారు. కానీ ఒక్క ధోని లేకపోవడం ఒక్కటే కారణం అని నేను అనుకోను. రైట్. అలాగే సార్ నిన్న మ్యాచ్‌లో జడేజా ప్రదర్శన పైన ఇప్పుడు చాలా కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్ ఆడాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆపోనెంట్‌గా వచ్చాడు. రావడమే మొదటి మ్యాచ్‌లోనే 2 ఇంపార్టెంట్ వికెట్లు తీశాడు. క్రౌడ్ అంతా కూడా అరవడము, ఆ తర్వాత ఇప్పుడు కామెంట్లు కూడా పెట్టడం. జడేజాను అనవసరంగా వదిలిపెట్టుకున్నారు సీఎస్‌కే అనేటువంటి రకరకాల కామెంట్లు కూడా రావడం. ఎలా చూడొచ్చంటారు? జడేజాను సీఎస్‌కే అనవసరంగా రిలీజ్ చేసిందంటారా? జడేజా డెఫినిట్‌గా బోల్డ్ వండర్‌ఫుల్ స్పెల్. ఇంపార్టెంట్ వికెట్లు 2 తీశాడు. సర్ఫరాజ్‌ని ఔట్ చేశాడు. తర్వాత వరల్డ్ కప్ హీరో శివం దూబేని కూడా అదే ఓవర్‌లో ఔట్ చేశాడు. శివం దూబే స్టార్టెడ్ విత్ ఏ సిక్సర్. మళ్ళీ ఆ షాట్ రిపోర్ట్ చేయబోయి జడేజా చాకచక్యానికి దొరికిపోయాడు. ఎందుకంటే జడేజా ఇస్ ఎ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బౌలర్ అతను. మనం జనరల్‌గా మనం ఐపీఎల్‌లో చూసేది ఏంటంటే ఒక ఆటగాడు ఒక ఫ్రాంచైజీ నుంచి ఇంకో ఫ్రాంచైజీ మారినప్పుడు తన ఫార్మర్ ఫ్రాంచైజీ మీద చాలా బాగా ఆడతాడు. సో జడేజా విషయంలో మనకు అదే కనిపించింది. జడేజా డిడ్ వండర్‌ఫుల్లీ వెల్ అగైన్స్ట్ హిస్ ఫార్మర్ టీమ్. అతనేంటంటే పిచ్‌లో కాస్త అసిస్టెన్స్ ఉంటే చాలా డెడ్లీగా మారిపోతాడు. మనం టెస్ట్ మ్యాచ్‌లో కూడా చూస్తాం. టర్నింగ్ ట్రాక్స్ మీద జడేజా చాలా ఇంప్రెసివ్‌గా బౌలింగ్ చేస్తాడు. ఫ్లాట్ వికెట్స్ మీద అంత బాగా చేయకపోయినా సరే. సో ఇక్కడ కూడా పిచ్‌లో దేర్ వాస్ అసిస్టెన్స్. ఆ మాయిశ్చర్ వల్ల బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. దాన్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడు. పేస్‌లో వేరియేషన్ చేశాడు. బాల్‌ని టర్న్ చేశాడు కొన్ని సందర్భాల్లో. స్లోయర్ బాల్‌తో సర్ఫరాజ్‌ని ఔట్ చేశాడు. క్విక్కర్ బాల్‌తో శివం దూబేని ఔట్ చేశాడు. సో అతని కొన్ని ఎక్స్‌పీరియన్స్ వల్ల దాన్ని ఔట్ చేశాడు. అంతేగాని అది ఏదో అతన్ని తీసుకోవడంలో, అతను వదులుకోవడంలో చెన్నై ఏదో తప్పు చేసిందని నేను అనుకోను. ఎందుకంటే సంజు శాంసన్ కావాల్సి వచ్చింది వాళ్ళకి. సంజు శాంసన్ అంటే టు బికమ్ ఫేస్ ఆఫ్ సీఎస్కే. ధోని రిటైర్ అయిన తర్వాత అలాంటి ప్లేయర్ ఒకటి కావాలి. జడేజా కూడా 36 ఇయర్స్ వచ్చినాయి కాబట్టి జడేజాని ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాడో తెలీదు. జడేజా ఏదో బాగా ఆడట్లేదని కాదు. బట్ సంజు శాంసన్ కావాలంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు జడేజా కావాలి, శామ్ కరణ్ కావాలి, ఇద్దరు ఆల్రౌండర్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రౌండర్స్ లేరు అని షరతు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకున్నారు. ఎందుకంటే చెన్నై ఎప్పుడు కూడా లాయల్టీకి పెద్దపీట వేసే టీం. ఆ ప్లేయర్ బాగా ఆడినా ఆడకపోయినా అతని టీంలో కంటిన్యూస్గా ఉంచుతారు. సో అలాంటి చెన్నై జడేజాను వదులుకుందంటే దానికి దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్. అంతేగాని అతన్ని కావాలని వదిలేసుకున్నారు,
దానివల్ల ఇప్పుడు దెబ్బతిన్నారని సోషల్ మీడియాలో వస్తున్న ఆ ఫీలింగ్ని నేనైతే యాక్సెప్ట్ చేయను. రైట్ సార్. ఇంకోటి ఫైనల్‌గా చాలా ఇంపార్టెంట్ విషయం. నిన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ చేసినటువంటి విధ్వంసం. తన ఏజ్ 15. ఐసీసీ రూల్స్ ప్రకారం కూడా అరంగేట్రం 15. నిన్న కొట్టిన హాఫ్ సెంచరీ కూడా 15. మొత్తం ఒక రకంగా ఒక 15 మీద నడిచింది సార్ నిన్న మ్యాచ్. ఎలా చూడొచ్చు వైభవ్ సూర్యవంశీ మొదటి మ్యాచ్‌లోనే చేసిన ఈ విధ్వంసకర బ్యాటింగ్? వైభవ్ సూర్యవంశీ వాజ్ ఎక్సెప్షనల్. ఎందుకంటే నేను మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను ఏంటంటే ఒక్క ఫస్ట్ సీజన్ ఆడినంత బాగా సెకండ్ సీజన్ ఆడకపోవచ్చు ఏ ప్లేయర్ అయినా సరే. ఎందుకంటే సెకండ్ సీజన్లో అతను ఆట తీరునంతా బాగా విశ్లేషిస్తారు, అనలైజ్ చేస్తారు. సో అతని లోపాలని వెతికి పట్టుకుంటారు. సో ఆ సిచ్యుయేషన్ ఉంటుంది. కానీ వైభవ్ విషయంలో సెకండ్ సీజన్ కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న బౌలర్స్ ఎవరు? ఇంటర్నేషనల్ బౌలర్స్ మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి బౌలర్స్ని ఫేస్ చేస్తూ అంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం అంటే ఆషామాషి విషయం కాదు. అతనుకున్న పవర్, అంత పవర్ 15 ఏళ్ల వయసులో అంత పవర్ ఎలా జనరేట్ చేస్తుంది. కొంతమంది అంటారు అతను ఏజ్ ఫ్రాడ్ ఉంది కాబట్టి అతనికి ఏజ్ ఫ్రాడ్ ఉన్నా ఇక్కడ ఏజ్ గ్రూప్ క్రికెట్ కాదు ఇది. సరే ఒక 2 ఏళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయనుకుందాం. 17 ఏళ్ళకు కూడా అంత పవర్ ఉండడం, అంత ఫియర్లెస్గా ఆడడం, ఆ మైండ్ సెట్ ఎక్సెప్షనల్. అతను మామూలు సాధారణమైన ప్లేయర్ కాదు. సో వైభవ్ సూర్యవంశీ ఈజ్ ఎక్సెప్షనల్ టాలెంట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను ఆడిన ఇన్నింగ్స్ పర్టికులర్లీ ఆ పిచ్ మీద చెన్నై 127 చేయడానికి స్ట్రగుల్ అయితే ఇతను 305 స్ట్రైక్ రేట్తో కేవలం 17 బాల్స్లో 50 బాల్స్లో మీరు అన్నట్టుగా తన 50 కంప్లీట్ చేశాడు. థర్డ్ ఫాస్టెస్ట్ 50 ఇన్ ఐపీఎల్. లాస్ట్ ఇయర్ సెకండ్ ఫాస్టెస్ట్ 100 బై ఇండియన్, అది కూడా చేశాడు అతను. సో అతని సక్సెస్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఆ లాస్ట్ ఇయర్ ఐపీఎల్కి ఇప్పటికి మధ్యలో అతను ఇండియా ఏ తరఫున ఆడాడు, తర్వాత అండర్-19 వరల్డ్ కప్లో ఇండియాని గెలిపించాడు. ప్లస్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ దాంట్లో కూడా ఇండియాని రిప్రజెంట్ చేశాడు. సో అతని కంటిన్యూస్ సక్సెస్ అనేది మనకి చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈ ఇయర్‌లోనే మనం వైభవ్ సూర్యవంశీని ఇండియా జెర్సీలో కూడా చూడొచ్చంటారా? ఇది ఏంటంటే జనరల్గా అందరూ ఏంటంటే అతను ఫాస్ట్ ట్రాక్ చేయాలి, ఇమీడియట్గా ఇండియన్ టీంలో పెట్టేయాలి అని అంటున్నారు. కానీ నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఈజ్ 2 years away. ఇంకా 2 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇప్పుడు అక్కడ వేకెన్సీ ఉందా చెప్పండి? సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఎంత బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఇషాన్ కిషన్ ఆల్సో కెన్ ఓపెన్. ఇంకా యశస్వి జైస్వాల్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు. వీళ్ళందరూ ఏళ్ల తరబడి బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఆ ఓపెనింగ్ స్లాట్కి వీళ్ళందరూ కూడా, ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళందరూ కూడా ఓపెనింగ్ స్లాట్ కానీ నెంబర్ 3 కానీ రెడీగా ఉన్నారు. ఈ సీనియర్లందరినీ పక్కన పెట్టి అర్జెంటుగా అతను ఆడించాల్సిన అవసరం లేదు. ఇంకా 15 ఏళ్ల వయసు, అతని షార్ట్ సెలెక్షన్ అంత ఇంప్రెసివ్గా లేదు. అంత బాగా ఆడినా సరే అతను ప్రతి బాలు 6 కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా బాల్య చేపల్యం ఉంటాం, ఆ బాల్య చేపల్యం పోయినట్టుగా లేదు అతనికి. ఇంకా కొంత డక్కమొక్కలు తినేవండి. డొమెస్టిక్ క్రికెట్ ఆడినండి, ముస్తాక్ అలీ ఆడాలి, విజయ్ హజారే ఆడాలి, రంజీ ట్రోఫీ ఆడాలి, అన్ని రకాల క్రికెట్ ఆడి అతను ఇంకాస్త మెచ్యూరిటీ లెవెల్స్ని గెయిన్ చేసిన తర్వాత నేనైతే 2026లో అతను వస్తాడని అనుకోవట్లేదు, రావాలని కూడా కోరుకోవట్లేదు. అతనికి టైం ఇవ్వండి. అర్జెంట్ లేదు. 2 years తర్వాత మనం వరల్డ్ కప్ ఆడుతున్నాం. ఇప్పుడే అర్జెంటుగా అతన్ని తీసుకొచ్చి ఆడించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఏ ప్లేయర్ అయినా డొమెస్టిక్లో ఆడితే అతను రాటుదేలే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏంటంటే అతను లైఫ్ స్టైల్ కూడా మేనేజ్ చేయాలి. ఒక్కసారిగా ఇంత సక్సెస్ని హ్యాండిల్ చేయడం, లాట్స్ ఆఫ్ మనీ, సక్సెస్ ఇవన్నీ హ్యాండిల్ చేయడం ఆ యంగ్స్టర్కి 15 ఏళ్ళ కుర్రాడికి చాలా కష్టం అవుతుంది. ఎవ్రీబడి ఈజ్ నాట్ సచిన్ టెండూల్కర్. ఆ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అతని కెరియర్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు, అతనితో గతంలో అతని టీంలో తీసుకొచ్చిన రాహుల్ ద్రావిడ్ లాంటి వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేయాలి. సో అతన్ని రైట్ టైంలో ఇండియన్ టీంలో తీసుకోవాలి. అర్జెంటుగా అతన్ని ఇండియన్ టీంలో, ఇండియన్ జెర్సీలో ఆడించాలని సోషల్ మీడియాలో కానీ కొంతమంది మాజీ ఆటగాళ్ళు కూడా, శ్రీకాంత్ అయితే మన లాస్ట్ వరల్డ్ కప్లో, మనం రీసెంట్గా గెలిచిన వరల్డ్ కప్లో వైభవ్ని ఎందుకు ఆడించలేదని క్వశ్చన్ చేశారు. మీరు అన్నట్టుగా 15 years లిమిట్ ఉంది. కానీ ఐసీసీకి ఒక స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఆ మినహాయింపు కోరే అవకాశం కూడా ఉంది. కానీ అంత తొందరగా అతను ఆడించాల్సిన అవసరం లేదు. అతన్ని మరింతగా రాటుదేలనివ్వాలి. ఇంకా రకరకాల సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాలి, రకరకాల క్వాలిటీ బౌలింగ్ అటాక్స్ ఫేస్ చేయాలి. అది ఏంటంటే అతనికి ఇంజరీస్ అవ్వకుండా, 15-year-old కిడ్ అతను గాయాలు పాలవకుండా కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇదే రకంగా ఆడుతుంటే ఏ బౌన్సర్ అయినా అతనికి తలకు తగిలే అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు టేక్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్. సో అతను అర్జెంటుగా ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం అయితే నేను చూడను. యూ విల్ డెఫినెట్లీ ప్లే ఫర్ ఇండియా. వీ విల్ ప్లే ఫర్ ఇండియా ఫర్ ఎ లాంగ్ టైం. 16-17 ఏళ్ల వయసులో ఇండియన్ టీంలోకి వస్తే సచిన్ టెండూల్కర్ లాగా ఈ విల్ హ్యావ్ ఏ 25-year-old కెరియర్. సో అలాంటి కెరియర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అర్జెంటుగా టీంలో తీసుకురావాల్సిన అవసరం లేదు. అతను డొమెస్టిక్లో ఒక సీజన్
ఫుల్ సీజన్ ఆడి అన్ని ఫార్మాట్స్లో ఆడించి ఇండియా ఏ తరఫున ఆడించి రైట్ టైంలో రైట్ అకేషన్లో అతన్ని టీంలోకి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.